మరికొన్ని రాష్ట్ర వ్యాప్త వార్తలు సంక్షిప్తంగా వేగంగా చూద్దాం. ముఖ్యమంత్రి చంద్రబాబును మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధ కలిశారు. సచివాలయానికి వెళ్లి దాదాపు 20 నిమిషాల పాటు మాట్లాడారు. ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీట్ల కేటాయింపులు సహా రాధకు రాజకీయ పదవిపైన చర్చించారని తెలుస్తోంది. మాజీ ముఖ్యమంత్రి జగన్ సొంత జిల్లా కడపని పట్టించుకోలేదని మంత్రి సత్యకుమార్ మండిపడ్డారు. ప్రొద్దుటూరు మండలం కానపల్లెలో సచివాలయం, గ్రామ ఆరోగ్య కేంద్రం, రైతు సేవా కేంద్రాల నూతన భవనాల్ని ఎమ్మెల్యేలు వరదరాజుల రెడ్డి, ఆదినారాయణ రెడ్డితో కలిసి మంత్రి ప్రారంభించారు. సీఎం చంద్రబాబు ఈ నెల 5న ఎన్టీఆర్ జిల్లా చంద్రలపాడు మండలం ముప్పాళ్లలో బాబు జగజీవన్ రామ్ జయంతి వేడుకల్లో పాల్గొంటారు. సీఎం పర్యటన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ లక్ష్మీశా పరిశీలించారు. శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం మంచినీళ్లపేటలో చేపల వేటకు వెళ్లి మృతి చెందిన బుంగ ధనరాజు, వంక కృష్ణ కుటుంబాల్ని ఎమ్మెల్యే గౌతు శిరీష పరామర్శించారు. ఒక్కొక్కరికి 10 లక్షల చొప్పున పరిహారమిస్తున్నట్లు ప్రకటించారు. కార్యకర్తలకు ఏ ఆపద వచ్చినా ఆదుకునేందుకు సిద్ధంగా ఉంటామని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలిపారు. ఏలూరు జిల్లా దుగ్గిరాలలోని ఆయన నివాసంలో 44 మందికి 36 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. 15 మంది డ్వాక్రాలకు 1 లక్ష చొప్పున చెక్కులు అందజేశారు. శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ తెలుగుదేశం ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా వినుకొండలో ఏర్పాటు చేసిన చలివేంద్రాల్ని చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు ప్రారంభించారు. అధికారంలో ఉన్నా లేకున్నా సామాజిక సేవ కొనసాగిస్తామన్నారు. పరిశ్రమల స్థాపన కోసం శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలం ఆర్ అనంతపురం వద్ద 1600 ఎకరాల సెజ్ భూముల్ని ఏపీ ఐఏసీ చైర్మన్ మంతెన రామరాజు, కలెక్టర్ చేతన్ కుమార్ పరిశీలించారు. ఈ ప్రాంతంలో పరిశ్రమల ఏర్పాటుతో ఉద్యోగాలు వస్తాయన్నారు. అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని విశాఖ జిల్లా ఆనందపురం పోలీసులు పట్టుకున్నారు. 4 టన్నుల బియ్యం స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్ గోపాలకృష్ణపై కేసు పెట్టారు. కాకినాడ జిల్లాలో ఏలేరు కాలువలో 2 చోట్ల నీట మునిగి 4 మృతి చెందారు. ఏలేరు కాలువ బెడ్ రెగ్యులేటర్ వద్ద మేనల్లుడు, మేనమామలు విశాల్ వర్మ, బాలు స్నానానికి దిగి నీటిలో మునగ్గా పెద్దనాపల్లి వద్ద 2 19 ఏళ్ల యువకులు మునిగి చనిపోయారు. బంగారు గొలుసు దొంగతనాలకు పాల్పడుతున్న 2 సీసీ కెమెరాల సాయంతో గుంటూరు నల్లపాడు పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి సుమారు 32 లక్షల విలువైన 390 గ్రామాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో బైక్ చోరీలకు పాల్పడుతున్న 5గురిని మైలవరం పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి 6 బైకులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో 4 మైనర్లేనని, ఇంకో 2 పరారీలో ఉన్నారని తెలిపారు. శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయానికి తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి 10,11,116 రూపాయలు విరాళంగా అందజేశారు. స్వామి అమ్మవార్లను ఆయన సతీ సమేతంగా దర్శించుకున్నారు.